హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఈ చలికాలంలో కారం కారంగా పుల్ల పుల్లగా రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో ఈరోజు మనం అలాంటిదే ఒక పచ్చడి చేసుకుందాము. దానికోసం ముందుగా నేను ఇక్కడ దొండకాయని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్ లాగా. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్ అంతా పల్లీలు వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా. తర్వాత ఇదే ప్యాన్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మీ ఇష్టం అండి. మా ఇంట్లో మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువే వేసుకున్నాను. పచ్చిమిర్చి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నా. ఈ ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఈ టొమాటోస్ తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఈ టొమాటోస్ బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, టొమాటోస్ కొంచెం మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకునేద్దాము. తర్వాత అదే ప్యాన్లో ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఫ్రై చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో సాల్ట్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేస్తాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకు కొంచెం దొండకాయ అన్నది ఉడికి ఉంటుంది. సో ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో మనం టొమాటో పల్లీలు అవి తీసుకున్నాం కదా, అందులోనే కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ఉంది కదా, అందులో మొత్తం వేసుకోవట్లేదు నేను, ఇక్కడ సగమే వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా. వీటినన్నిటినీ కూడా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలిన సగం దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఇప్పుడు మాత్రం జస్ట్ ఒక 2 పల్స్ ఇస్తే చాలు. మరి ఎక్కువ మిక్సీ పట్టకూడదు, మెత్తగా ఉండకూడదు. చూసారా, ఇలాగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనకు తింటున్నప్పుడు ఆ దొండకాయ పలుకులు తగలాలన్నమాట నోటికి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు వేసుకుందాము. దానికోసం ఆ పోపు గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు చిటపట్లాడాక కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అలాగే కొన్ని శనగపప్పు వేసుకుంటున్నాను. ఒక ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇదంతా మనము చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకునేస్తే అంతే అండి. చాలా కమ్మగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.